తన రాజీనామాను ఆమోదించడంపై రాజా సింగ్ స్పందించారు. దేశ సేవ హిందుత్వాన్ని రక్షించడానికి 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, బీజేపీ 3 సార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలతో ఉన్న కార్యకర్తల బాధను ఢిల్లీకి తెలియజేయలేకపోయానన్నారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూనే ఉంటానన్నారు రాజా సింగ్. తన రాజీనామాను ఆమోదించడంపై రాజా సింగ్ స్పందించారు. దేశ సేవ హిందుత్వాన్ని రక్షించడానికి 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, బీజేపీ 3 సార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలతో ఉన్న కార్యకర్తల బాధను ఢిల్లీకి తెలియజేయలేకపోయానన్నారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూనే ఉంటానన్నారు రాజా సింగ్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ అనిల్, కొద్దిసేపు ఇవాళ మధ్యాహ్నం బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమోదించింది. దీనికి సంబంధించి కూడా లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనిపైన ఆమోదించడం పైన కూడా ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. దాదాపు 11 ఏళ్ల పాటు పార్టీలో సేవలు అందించారు. అంతేకాకుండా హిందుత్వానికి సంబంధించి గోరక్ష సంబంధించి కూడా తాను పోరాటం చేసినట్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా ఆయన చివరి శ్వాస వరకు కూడా మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సనాతన ధర్మం కోసం, అదేవిధంగా హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటాను అనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు తనకు పార్టీలో సహకరిస్తూ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా, అదేవిధంగా 3 సార్లు వరుసగా గోషామహల్ ప్రజలు తనను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీకి సంబంధించి వరుసగా తాను గెలుపొందడానికి, అదేవిధంగా బీజేపీ ఇంత స్థాయిలో కూడా గ్రాఫ్ పెరగడానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారని, లేదంటే కాంగ్రెస్ లోకి వెళ్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అయితే తన కార్యకర్త నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ఉంటుందనేది కూడా ఆయన కొద్దిసేపటిమే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతిమంగా కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, ఆలోపు ఎటువంటి తప్పుడు ప్రచారం కూడా తన రాజకీయ భవిష్యత్తు గురించి చేయవద్దని మీడియాను విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఆయన కార్యకర్తగా ప్రారంభమై 3 సార్లు ఎమ్మెల్యే గెలపడం, దాంతో పాటుగానే వరుసగా తనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి హిందుత్వ గుర్తింపు దక్కించుకున్నటువంటి నేతగా ఉన్నారు. బీజేపీలో వరుసగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాజీనామాను కూడా ఇప్పుడు అధిష్టానం ఆమోదించిన నేపథ్యంలో తాను భవిష్యత్ కర్తవ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పలు ఊహాగానాలు వస్తా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అందులో వాస్తవం లేదు. తాను భవిష్యత్ కార్యాచరణ తానే ప్రకటిస్తాననేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ. తన రాజీనామాను ఆమోదించడంపై రాజా సింగ్ స్పందించారు. దేశ సేవ హిందుత్వాన్ని రక్షించడానికి 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరానని, బీజేపీ 3 సార్లు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. అయితే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలతో ఉన్న కార్యకర్తల బాధను ఢిల్లీకి తెలియజేయలేకపోయినన్నారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూనే ఉంటారన్నారు రాజా సింగ్.
11 ఇయర్స్ ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు 3వ టికెట్ ఇచ్చినారు. 3వ గోషామేల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వ ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామేల్ ప్రజలు సేవ చేసుకుంటా, కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ లాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి, ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. కానీ ఇవాళటి నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు. ఏ కార్యకర్త కూడా ఏం టెన్షన్, ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోషామేల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ నాకు ఆశ